మిత్రులందరికీ నమస్కారం. నేను మీ జయవరపు శ్రీనివాస్‌ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 1, 2 పాఠాలు అయినటువంటి ధర్మార్జునులు, నేనెరిగిన బూర్గుల ఈ 2 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కవి పరిచయాలు, పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. మొదటి పాఠం వచ్చేసి ధర్మార్జునులు. ధర్మార్జునులు పాఠానికి కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి యొక్క తండ్రి లక్ష్మణామాత్యుడు. చేమకూర వెంకట కవి యొక్క కాలం 17వ శతాబ్దం. చేమకూర వెంకట కవి తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానంలో కవిగా పనిచేయడం అనేది జరిగింది. చేమకూర వెంకట కవి యొక్క రచనలు సారంగధర చరిత్ర, విజయ విలాసం. చేమకూర వెంకట కవికి గల బిరుదు ప్రతిపద్య చమత్కార చనుడు. చేమకూర వెంకట కవికి గల బిరుదు ఏంటి? ప్రతిపద్య చమత్కార చనుడు. రఘునాథ నాయకుడికి గల బిరుదు ఏంటంటే అభినవ భోజరాజు. అభినవ భోజరాజు అనే బిరుదు రఘునాథ నాయకుడికి కలదు. రఘునాథ నాయకుడు నిర్వహించిన కవి పండిత సభ పేరు ఏమిటి అంటే విజయ భవనం. విజయ భవనం అనే కవి పండిత సభను రఘునాథ నాయకుడు నిర్వహించడం జరిగింది. ఇక ఈ ధర్మార్జునులు అనే పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాసములోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది. ధర్మార్జునులు పాఠం చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది. ఈ ధర్మార్జునులు పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది. ధర్మార్జునుల పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ప్రబంధ ప్రక్రియకు చెందింది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలిగినది. ప్రబంధం అనేది వర్ణన ప్రధానమైనది. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రాసే దాన్ని ఏమంటాము? ప్రబంధం అని చెప్పేసి అంటాము. ఈ వివరాలన్నీ ఒకసారి వీడియోలో మళ్ళీ కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. కవి పేరు చేమకూర వెంకట కవి. కాలం 17వ శతాబ్దం. తండ్రి పేరు లక్ష్మణామాత్యుడు. ఆస్థానం రఘునాథ నాయకుని ఆస్థానం. చేమకూర వెంకట కవి ఎవరి ఆస్థాన కవి? రఘునాథ నాయకుని ఆస్థాన కవి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ప్రధాన రచనలు ఏంటి? సారంగధర చరిత్ర, విజయ విలాసం. బిరుదు ప్రతిపద్య చమత్కార చనుడు. ప్రతిపద్య చమత్కార చనుడు అనే బిరుదు గల కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోవాలి. విజయ విలాసం కావ్యాన్ని రఘునాథ నాయకునికి అంకితం చేశాడు. చేమకూర వెంకట కవి తన విజయ విలాసం కావ్యాన్ని ఎవరికి అంకితం చేశాడు? రఘునాథ నాయకునికి అంకితం చేశాడు. చాలా బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. పిల్ల వసు చరిత్ర అనే ప్రశంస పొందిన కావ్యం ఏది అంటే విజయ విలాసం. పిల్ల వసు చరిత్ర అనే ప్రశంస పొందిన కావ్యం ఏంటి? విజయ విలాసం. విజయ విలాసం అనేది పిల్ల వసు చరిత్ర అనేటువంటి ప్రశంస పొందిందట. ఇక చమత్కారం లేకుండా ఒక్క పద్యం కూడా లేదని ప్రశస్తి పొందిన కావ్యం ఏమిటి అంటే విజయ విలాసం. చమత్కారం లేకుండా ఒక్క పద్యం కూడా లేదని ప్రశస్తి పొందిన కావ్యం ఏమిటి? విజయ విలాసం. అంటే విజయ విలాసంలోని పద్యాలన్నీ కూడా చమత్కారవంతంగా రాయబడ్డాయి అని చెప్పేసి దీని యొక్క అర్థం. రఘునాథ నాయకుని బిరుదు ఏమిటి? అభినవ భోజరాజు. రఘునాథ నాయకుని బిరుదు బాగా గుర్తుంచుకోవాలి. అభినవ భోజరాజు. రఘునాథ నాయకుడు నిర్వహించిన కవి పండిత సభ విజయ భవనం. రఘునాథ నాయకుడు నిర్వహించిన కవి పండిత సభ పేరేమిటి? విజయ భవనం. అదే శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించిన కవి పండిత సభ అయితే భువన విజయం. ధర్మార్జునుల పాఠం విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుంచి గ్రహించబడింది. విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడ్డ పాఠం ఏంటి? ధర్మార్జునులు. ధర్మార్జునుల పాఠం విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది. ధర్మార్జునుల పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ధర్మార్జునుల పాఠం ఏ ప్రక్రియ? ప్రబంధ ప్రక్రియకు చెందినది. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. ప్రబంధంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? వర్ణన. ప్రబంధాలలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి? 18 రకాల వర్ణనలు ఉంటాయి. వీటిని అష్టాదశ వర్ణనలు అని చెప్పేసి అంటారు.
పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రాస్తే దాన్ని ప్రబంధం అంటారు. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రాస్తే దాన్ని ఏమంటారంట? ప్రబంధం అంటారట. మరి ఈ విజయ విలాసం అనే ప్రబంధానికి కావ్యానికి ఆధారం ఏంటంటే భారతం. విజయ విలాసం కావ్యానికి ఆధారం ఏంటి? భారతం. పంచమహాకావ్యాలతో సరితూగగల చేమకూర వెంకట కవి రచన ఏమిటి అని అడిగితే విజయ విలాసం అని సూచించాలి. బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంతకీ తెలుగులో ప్రాచీన పంచమహాకావ్యాలు ఏమిటి అంటే శ్రీనాథుడు రాసిన శృంగార నేషదం, శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద, అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్ర, రామరాజభూషణుడు రాసిన వసు చరిత్ర, తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్యం. వీటిని తెలుగులో ప్రాచీన పంచమహాకావ్యాలుగా సాహితీవేత్తలు గుర్తించడం జరిగింది. మరికొందరు సాహితీవేత్తలు నందితిమ్మన రాసిన పారిజాతాపహరణమును కూడా ప్రాచీన పంచమహాకావ్యాలలో చేర్చవచ్చు అని చెప్పేసి వారు అభిప్రాయపడడం అనేది జరుగుతూ ఉంది. ఇది మొదటి పాఠానికి సంబంధించిన కవి పరిచయము, పాఠ్యభాగ వివరాలు. నెక్స్ట్ మనము రెండో పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయము, పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, రెండో పాఠం కవి పరిచయం కూడా చూద్దాం పాఠ్యభాగ వివరాలతో సహా. పాఠం పేరు నేనెరిగిన బూర్గుల. రచయిత పేరు పివి నరసింహారావు. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. పూర్తి పేరేంటి? పాములపర్తి వెంకట నరసింహారావు. జన్మస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం. పివి యొక్క జన్మస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం. మరి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన రుక్మిణమ్మ రంగారావు దంపతులు పివిని దత్తత తీసుకున్నారు. పివిని ఎవరు దత్తత తీసుకున్నది? రుక్మిణమ్మ రంగారావు. ఏ ప్రాంతానికి చెందిన వారు వీరు? కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన వారు వీరు. పివి విద్యార్థి దశలో హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా నుండి బహిష్కరించబడ్డాడు. పివి నరసింహారావు విద్యార్థి దశలో హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురయ్యారట. అంటే నిజాం నియంత పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి దశలోనే హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి ఘనత పివికి కలదు. అదేవిధంగా పివి 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పివి 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 17 భాషలు మాట్లాడగల బహుభాషావేత్త ఎవరు అంటే పివి. 17 భాషలు అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త ఎవరు? పివి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లము ఇలా 17 భాషలు అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త ఎవరు అంటే మన పివి. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించాడు. పివి తెలుగులో నడిపించిన పత్రిక పేరేంటి? కాకతీయ. కాకతీయ అనే పత్రికను నడిపించింది ఎవరంటే పివి. పివి నడిపిన పత్రిక ఏంటి అంటే కాకతీయ. 1000 పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతోటి పివి నరసింహారావు హిందీలోకి అనువదించడం జరిగింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. దీనికి ఏ అవార్డు లభించింది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఇక పివి ఆత్మకథ ఏంటి అంటే పివి ఆత్మకథ ది ఇన్సైడర్. పివి ఆత్మకథ ఏంటి? ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ అనేది ఎవరి ఆత్మకథ అంటే పివి ఆత్మకథ. కల్లూరి భాస్కర్ దీనిని లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ది ఇన్సైడర్ ని లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు? కల్లూరి భాస్కర్. అది కూడా గుర్తుంచుకోవాలి. పివి పన్లక్షత్ కోన్గాతో అనే మరాఠీ పుస్తకాన్ని అవలా జీవితం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. పివి నరసింహారావు గారు పన్లక్షత్ కోన్గాతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని అంట ఏ పేరుతో అనువదించాడు తెలుగులోకి అంటే అబలా జీవితం పేరుతోటి తెలుగులోకి అనువదించాడు. అబలా జీవితం అనే పేరుతో పివి తెలుగులోకి అనువదించినటువంటి గ్రంథానికి ఆధారం ఏమిటి అంటే
మరాఠీ గ్రంథమైనటువంటి ఫన్ లక్షత్ కోన్గాతో గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. పివి రాజకీయ గురువు ఎవరు? స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ పివి నరసింహారావు యొక్క రాజకీయ గురువు. అదేవిధంగా పివి గురువు ఎవరు? పివి గురుతుల్యులు ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు గారు. బూర్గుల రామకృష్ణారావు గారు పివి యొక్క గురువు. పివి యొక్క రాజకీయ గురువు ఎవరంటే స్వామి రామానంద తీర్థ. మరి ఈ నేనెరిగిన బూర్గుల అనే పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే, ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక డిసెంబర్ 1972 సంవత్సరం నుండి గ్రహించబడింది. అంటే 1972 సంవత్సరంలో వెలువడినటువంటి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక డిసెంబర్ సంచికలో ఈ నేనెరిగిన బూర్గుల అనేటువంటి పాఠ్యాంశం మరి ప్రచురించబడటం జరిగింది. అక్కడి నుంచి ఈ పాఠ్యాంశం అనేది స్వీకరించబడటం అనేది జరిగింది. ఎవరు రాశారు ఈ యొక్క అభినందన వ్యాసం? ఎవరు రాశారు అంటే బూర్గుల గురించి పివి నరసింహారావు రాయడం అనేది జరిగింది. మా యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.